ఈరోజు సునీతారెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత రవికిరణ్ గారు పాయింట్ ఏంటంటే ఆమె వైసీపీకి ఓటు వేయొద్దు అంటూ ఒక బహిరంగంగా పిలుపునిచ్చారు. అది ఎన్నికల ఎజెండా అవుతుందా? ఎన్నికల ఎజెండా అవడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉందా? సార్ ఇప్పుడు నేను ఇందా చెప్పినట్లు వీళ్ళు వేసేయమంటే వేసేటానికి వద్దంటే ఇది పెద్ద జోక్ అయిపోయింది రాష్ట్ర ప్రజలకి. ఇది కూడా ఒక సమస్య, కాకపోతే ఇది ప్రజా సమస్య కాదు కదా, ఇది దైనందిక సమస్య కాదు, కుటుంబాల సమస్య. ఈ రోజు నాడావారు రక్త చరిత్ర కాదు, అది ఎద్దింటి సద్దింటి రక్త చరిత్ర అని తేల్చారు కదా. ఏదన్నా సరే రాజశేఖర రెడ్డి కుటుంబమే చేసింది కదా. ఈ రోజు రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలి రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వారిని రాజకీయాల్లో కొనసాగించే విధంగా చెయ్యాలా వద్దా. ఇదేదో సునీతారెడ్డి గారు చెప్పారు, ఎవరు చెప్పారు కదా, సిబిఐ కూడా విచారణ చేసి తేల్చింది ఏంటి, గతంలో మీరు చెప్పింది నారావారి రక్త చరిత్ర తప్పు, అది కాదు వైఎస్ కుటుంబ రక్త చరిత్ర, ఇది వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు చేశారు అని తేల్చింది. తేల్చిందా? తేల్చకపోవడం వెనక మీరు కూడా ఉన్నారనేది అలిగేషన్. మీ ద్వారానే సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసి అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారనేది అలిగేషన్. అవినాష్ రెడ్డి గారు ఒక్కలే కదండి, భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. సరే కోర్టు ఫైనల్ గా తేల్చుతుంది, శిక్ష విధిస్తారు. 4-5 రోజుల్లో హత్య కేసు తేల్చొచ్చు. 4 ఏళ్లుగా సిబిఐ విచారణ చేస్తున్న హత్య కేసు తేల్చకపోవడం అంటే అర్థం ఏంటి అనేది సునీతారెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ లో ఆవిడ ఎందుకో మిమ్మల్ని అనడానికి డైరెక్ట్ గా పేరు పెట్టడానికి కొంచెం మొహమాట పడ్డారు. కానీ పాయింట్ అదే, ఎందుకు తేల్చట్లేదు అని సిబిఐ విచారణలో ఉన్నప్పుడు. సరే అదేంటంటే ఈ సిబిఐ విచారణ సరిగ్గా జరగట్లేదు అని కోర్టుకు వెళ్ళారు కదా, సుప్రీం కోర్టుకి వెళ్ళారు కదా. సుప్రీం కోర్టు కూడా దాని యొక్క టీమ్ ని మార్చారు కదా. ఇప్పుడు సుప్రీం కోర్టు మార్చి కొత్త టీం కూడా వేశారు కదా. 29/3/2023 సుప్రీం అంటే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో జరుగుతుంది కదా. ఆల్మోస్ట్ సుప్రీం కోర్టు మాకు అప్డేట్ చేస్తా ఉండమని చెప్పింది. టైం బాండ్ కూడా పెట్టింది, పర్యవేక్షణ జరుగుతుంది కదా. టైం బాండ్ కూడా అయిపోయింది. నేను అన్నాను అది ఇప్పుడు కోర్టు విచారణలో ఉంది. సిబిఐ యొక్క పనితీరుని కోర్టు కూడా సమీక్షిస్తుంది. కోర్టు విచారణ ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏమైనా చేయాలా, మనం మీరు నేను ఏం చేయగలమా దాన్ని. అప్పుడు మీరు నేను ఏం చేయలేనప్పుడు సిబిఐ కూడా కోర్టు పరిధిలో ఉంది కదా అనుకున్నప్పుడు సునీతారెడ్డి గారు కేసు తేల్చట్లేదు అని అలిగేషన్ చేయడాన్ని ఎలా చూడాలి? అప్పుడు ఒక విక్టిమ్ గా అప్పుడు వారే మొన్నటి వరకు మా తండ్రిని చంపిందేమో చంద్రబాబు నాయుడు అనుకో అన్నారు మొన్నటి వరకు. ఇప్పుడు వచ్చి ఆయన కాదు జగన్మోహన్ రెడ్డి అనుకో అంటున్నారు. ఆయన అదేదో ఆటగా ఉంది, వాళ్ళ కుటుంబ వ్యవహారాన్ని ఆటగా ఉంది, లేకపోతే ఆస్తుల పంపకాల ఆటో ఏంటో మనకైతే తెలియదు. అంటే వాళ్ళు చెప్పినట్టు తానా అంటే తందానా ఆటో వాళ్ళు ఏదో చెప్పారు అని నేనైతే ఇక్కడ విశ్లేషించడానికి రెడీగా లేను. సిబిఐ విచారణ తేల్చట్లేదు అని సునీతారెడ్డి గారు చేస్తున్న అలిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారిపై చేస్తున్న కోర్టు చేయాలి. ఈ దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి గారిపై చేస్తున్నారు, ఇంకోసారి కోర్టుకెళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిపై చేస్తున్నారు. కోర్టుకు వెళ్ళండి, కోర్టులో చెప్పండి మీ బాధ ఏంటో, కోర్టులో చెప్పండి. అంతేగాని మీరు నేను ఏం చేస్తాం చెప్పండి. కోర్టుకు వెళ్తారు, మొన్న వెళ్ళాక అలాగే మళ్ళీ కోర్టుకు వెళ్తారు రచ్చపోతే. కానీ ఆవిడ చెప్తున్న మాట జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని ఆపుతున్నారు అని కదా పాయింట్. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండి జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆపేది ఏంటంటే, అయితే మళ్ళీ వెళ్ళమని కోర్టుకి. ఇప్పుడు న్యాయం జరగట్లేదు, మీ దగ్గరికి వస్తే న్యాయం చేస్తారా? మీరేం జడ్జా? జడ్జి దగ్గరికి వెళ్ళాలి, కోర్టు దగ్గరికి వెళ్ళాలి, కోర్టుకే చెప్పుకోండి. ఈ దేశంలో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళు వింటారు, పరిష్కరిస్తారు. అలాగే మీరు ఇప్పుడు వర్క్ చేసుకుంటూ వచ్చారు కదా. అంతేగాని మీ దగ్గర నా దగ్గరగా వచ్చి బోర్డు మనీ అడిగితే ఉపయోగం లేదు కదా దాని గురించి. సో ప్రజా తీర్పు ప్రజల దగ్గరికి వస్తున్న న్యాయం కోసం ఇటువంటి వాళ్ళకి ఓటేద్దు, నేను బిలీవ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్తున్న మాటని ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉందా? నేనైతే చెప్పేది ఏంటంటే, ఈ రోజు వైఎస్ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అయ్యారు, అది ప్రాథమిక ఆధారాలతో సిబిఐ చూపిస్తుంది. ఫైనల్ గా కోర్టు ఎస్ఓ నోవో జడ్జిమెంట్ ఇచ్చి ఒక అప్రూవర్ గా మారాడు ఒక అతను కథని చెప్తున్నాడు. ఇది కోర్టుకి తెలిసింది ఫైనల్ గా. అదే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ దస్తగిరి చేసినటువంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ లో ఉన్న ఏ రకంగా సెటిల్మెంట్ చేసేవాళ్ళు వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, వైఎస్ కుటుంబ సభ్యుల యొక్క ఓ చరిత్ర అంతా దాంట్లో ఉంది. అది చూసి రాష్ట్ర ప్రజలన్నా ఇప్పటికన్నా సరే మీరు నిర్ణయం తీసుకోండి. రాష్ట్ర ప్రజలు ఎటువంటి నాయకత్వం కావాలి, ఎటువంటి కుటుంబం, లేదా ఆ కుటుంబం ఈ కుటుంబం కాదు, చక్కగా భారతీయ జనతా పార్టీకి మీరు ఓటేయండి. వైసీపీకి, టీడీపీకి, కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు, ఒకసారి కమలానికి ఓటేయండి. ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి మోదీ సర్కార్. ఈ గొడవద్దు మనకి, ఓటేయండి.